హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 20వ తారీఖు జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా ఒక 4 రోజులు మాత్రమే యాక్టివ్ ప్రచారానికి టైం ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, వాళ్ళు ఎలాంటి మహారాష్ట్ర ఎన్నికలకి, మహారాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మహారాష్ట్ర ప్రజల్ని ఎలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడారు, తర్వాత అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారు, అవి మహారాష్ట్రకి ఎలా రిలేటెడ్, అండ్ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్న మాటలకి మహారాష్ట్రలో బీజేపీ లీడర్ యాజ్ వెల్ యాజ్ కూటమి మహాయుతి బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి అజిత్ పవార్ ఏమంటున్నారని చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా యోగి ఆదిత్యనాథ్ బటేంగేతో కటేంగే ఉత్తరప్రదేశ్లో ఇదే మాట, మహారాష్ట్రకు వచ్చిన అదే మాట. ఇప్పుడు వీళ్లకు మహారాష్ట్ర ఎన్నికలు డూ ఆర్ డై. మహారాష్ట్రలో ఓడిపోతే దేశంలో పట్టుకోల్పోతామనే భయంలో బీజేపీ ఉంది. అందుకనే ప్రజల్లో ఒక భయంకరమైన భయాన్ని చొప్పించి గెలవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాన్ని బటేంగేతో కటేంగే అనే మాట టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు. ఇంకొక మాట ఆయన చెప్తుంది, బజరంగ్ బలి, వేరే ముఖ్యమంత్రి వస్తే మనం బజరంగ బలి ప్రొసెషన్స్ మనం ఫ్రీగా చేసుకోగలమా, ముఖ్యమంత్రి మనకు పర్మిషన్ ఇస్తాడా, ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటేనే బజరంగ్ బలి మనం యాత్రలు తీయగలము. ఇన్ కేసు వేరే ముఖ్యమంత్రి ఉంటే మనకు బజరంగ్ బలి యాత్రలు తీసేదానికి ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వరు, వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటేనే ఒక భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం పర్టికులర్లీ హిందువుల మైండ్లో అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇంకొక మాట ఆయన చెప్తుంది అంటే బటేంగేతో కటేంగే అనే మాటకి ఫస్ట్ బీజేపీలో ఉన్నటువంటి ఒక ప్రధాన లీడర్ పంకజా ముండే వాళ్ళ ఫాదర్ గోపీనాథ్ ముండే అని మహారాష్ట్రలో బీజేపీ లీడర్గా ఉన్నారు. స్టాల్వార్ట్ ఓబీసీ లీడర్ అతను. సో గోపీనాథ్ ముండే గారి కూతురు పంకజా ముండే గారు ఈ బటేంగేతో కటేంగే ఈ స్లోగన్ మహారాష్ట్రలో వర్కౌట్ అవ్వదు, ఈ స్లోగన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ ఈ స్లోగన్ ఇక్కడ చెప్పడం కూడా అంత మంచిది కాదు అనేసి చాలా బలంగా బీజేపీ నేతగా ఉన్నటువంటి పంకజా ముండేని యోగి ఆదిత్యనాథ్ చెప్పేటువంటి విభజించాలనుకుంటున్న నినాదం ఏదైతే ఉందో బటేంగేతో కటేంగే అంటే వేరుగా ఉంటే మళ్ళీ నరికేస్తారనే స్లోగన్ ఏదైతే ఆయన చెప్తున్నారో, విడిపోతే నరికేస్తారనేది, దాన్ని బీజేపీ లీడర్ అయినటువంటి పంకజా ముండే, ఆవిడ మాజీ మంత్రి కూడా మహారాష్ట్రలో బీజేపీ తరఫున, ఆవిడ యాక్సెప్ట్ చేయట్లా. తర్వాత మహాయుతి బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి అజిత్ పవార్, ఎన్సీపీ అధ్యక్షుడైనటువంటి అజిత్ పవార్ కూడా ఈ బటేంగేతో కటేంగే ఈ స్లోగన్ మహారాష్ట్ర భూమి మీద పనిచేయదు, ఇది సాహు మహారాజు పుట్టిన భూమి, శివాజీ మహారాజు పుట్టిన భూమి, ఇది ఛత్రపతి శివాజీ పుట్టిన భూమి ఇది. సో ఈ భూమి మీద ఈ బటేంగేతో కటేంగే అనే స్లోగన్ వర్కౌట్ కాదు అనేసి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి అజిత్ పవార్, ఎన్సీపీ కూడా ఈ బటేంగేతో కటేంగే ఒక భావనతో ఏకీభవించట్ల. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ వాదన ఏదైతే ఉందో బటేంగేతో కటేంగే విడిపోతే నరికేస్తారనే వాదన ఏదైతే నేను చెప్తున్నాడో, మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ బీజేపీ మిత్రపక్షమే యాక్సెప్ట్ చేయనప్పుడు దీన్ని ఓటర్లు యాక్సెప్ట్ చేస్తారంటే ఖచ్చితంగా చేసేదానికి ఆస్కారం లేదు అని అయితే ఒకటి అనిపిస్తూ ఉంది. రెండోది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాకరే తన ముఖ్యమంత్రి పదవి కోసం ఔరంగజేబు ఫ్రెండ్స్ గ్రూప్లో కలిసి కూర్చున్నాడని ఒక మాట చెప్తాడు. ఉద్ధవ్ బాబు తన ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి వాళ్ళతో కలిసి ఉన్నారో తెలుసా? 370 ఆర్టికల్ 370ని రద్దు చేసేదానికి వ్యతిరేకించిన వాళ్ళతో, ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేదానికి వ్యతిరేకించిన వాళ్ళతో, సర్జికల్ స్ట్రైక్ని వ్యతిరేకించిన వాళ్ళతో, ఔరంగజేబుని పొగిడేవాళ్లతో. తర్వాత ఈయన చెప్తున్నటువంటి ఇంకొక మాట, ఔరంగాబాద్ అనే పేరుని సంభాజీనగర్గా మార్చేదానికి వ్యతిరేకించిన వాళ్ళతో, ట్రిపుల్ తలాక్ని వ్యతిరేకించిన వాళ్ళతో. సో ఈ రకంగా వీళ్ళంతా ఔరంగజేబు ఫ్రెండ్స్ గ్రూపు, ఇది భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలను వ్యతిరేకించిన వాళ్ళు అంటున్నారు. కేంద్ర హోంమంత్రి గారు, మీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, దేశ ఎన్నికలు కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మహారాష్ట్ర ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా? ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఔరంగాబాద్ని సంభాజీనగర్గా పేరు మార్చడం అవనివ్వండి, సర్జికల్ స్ట్రైక్ అని అవనివ్వండి, అసలు ఎప్పుడో పోయిన ఔరంగజేబు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేని ఔరంగజేబుని ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు? అండ్ ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి కుర్చీ కోసమే ఔరంగజేబు ఫ్రెండ్స్ గ్రూప్తో కలిసి ఉన్నారంటున్నారు. మరి నిజంగా మీరు భావజాలానికి కట్టుబడి ఉండే వ్యక్తి అయితే
మీరు అధికారం కోసము జమ్మూ కాశ్మీర్లో విభజనవాదాన్ని నెత్తికెక్కించుకున్నటువంటి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో పీడీపీ, 2015లో మీరు పీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మీరు దేశ సమగ్రతను కాపాడే వాళ్ళైతే, దేశ ఐక్యతను కోరుకునే వాళ్ళైతే, దేశ హితం కోరుకునే వాళ్ళైతే ఒక విభజనవాదాన్ని ముందుకు తీసుకెళ్లే సపరేటిస్ట్ పార్టీతో మీరు 2015లో పొత్తు పెట్టుకొని ఫస్ట్ ముఫ్తీ మెహబూబా సయ్యద్ని ముఖ్యమంత్రిని చేశారు. పొత్తులో భాగంగా బీజేపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. సీనియర్ ముఫ్తీ చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు మెహబూబా ముఫ్తీని కూడా ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు కూడా బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఉప ముఖ్యమంత్రిని తీసుకుంటే, అంటే మీరు విభజనవాదులతో అధికారాన్ని పంచుకోవచ్చు, వాళ్ళు ముఖ్యమంత్రిని చేసి మీరు ఉప ముఖ్యమంత్రిని అవ్వచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ ఉద్ధవ్ ఠాక్రే అనే వ్యక్తి మీతో ఏకీభవించకపోతే, మీ నుంచి దూరంగా జరిగి వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే అది మాత్రం ఔరంగజేబు బ్యాచ్ అవుతుందా? ఔరంగజేబు ఫ్రెండ్స్ గ్రూప్ అవుతుందా? మరి మీరు మెహబూబా ముఫ్తీ వాళ్ళతో పీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఏ బ్యాచ్ అవ్వాలా? అప్పుడు మీకు పాకిస్తాన్కి సంబంధం లేదా? ఫక్తు సపరేటిస్ట్ పార్టీ అయినటువంటి పీడీపీతో మీరు పొత్తు పెట్టుకొని దేశంలో ఉన్న ప్రజల యొక్క మనోభావాలకు అగెనెస్ట్గా మీరు రాజకీయాలు చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ వాదన? అప్పుడు ఔరంగజేబు గుర్తుకు రాడా మీకు? సవర్కర్ అప్పుడు గుర్తుకు రాడా? శివాజీ అప్పుడు గుర్తుకు రాడా? ఇంకా ఈరోజు ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో అమిత్ షా చెప్పిన మాట, ఆ పక్క ఔరంగజేబ్ అండ్ ఫ్రెండ్స్ గ్రూపు మహావికాస్ అఘాడి, మహాయుతిలో సవర్కర్ యాజ్ వెల్ as శివాజీ మహారాజ్ అన్నారు. శివాజీ మహారాజ్ పేరు ఎత్తే అర్హత ఈ బీజేపీ పార్టీకి ఎక్కడా లేదు. అసలు శివాజీ మహారాజ్ అధికారం కోసం అర్రులు సాచలేదు. శివాజీ మహారాజు పార్టీల్ని చీల్చి దొడ్డిదారులు అధికారాన్ని చేపట్ల బీజేపీ చేపట్టినట్టు. శివాజీ మహారాజ్ ఈడీని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ని అడ్డుగోలుగా అధికారం కోసం వాడలా. శివాజీ కంప్లీట్గా వీరోచిత పోరాటం మీద డిపెండ్ అయిన వ్యక్తి. మీకులా దొడ్డిదారిలో ఎవడితో పడితే వాళ్లతో పొత్తులు పెట్టుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్ కాదు. శివాజీ మహారాజ్ ముఖ్యమంత్రి పదవిని పొద్దున్నే 4 నుంచి 5 గంటల మధ్యకాలంలో అందరూ పడుకుంటున్న టైంలో గవర్నర్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వ్యక్తితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అంత కుసంస్కారి శివాజీ మహారాజ్ కాదు. సో దయచేసి మీరు శివాజీ మహారాజ్ పేరెత్తద్దు, సవర్కర్ పేరు మీరు ఎలాగని ఎత్తుకోండి, అబ్జెక్ట్ ప్రాబ్లం ఏం లేదు. కానీ శివాజీ మహారాజ్ పేరు ఎత్తే నైతికత బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, మోదీకి ఎవ్వరికీ లేదు దేశంలో. పర్టికులర్లీ బీజేపీ కూటమికి అస్సలు లేదు. ఆయన వీరోచిత పోరాటం, మీది అవకాశవాద రాజకీయం.